జీవితంలో కాలం ఆనందంగా గడవడానికి, మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉండడానికి, ఆనందంతో ఉండడానికి అభిరుచి గూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. హాబీ, మంచి హాబీ గూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో చాలామంది హాబీస్ గురించి చెప్తూ ఉంటారు. ఏమిటి మీ హాబీ అని అడిగితే, రీడింగ్ బుక్స్ అంటూ ఉంటారు. అంటే పుస్తకాలు చదవడం, టీవీ వాచ్ చేయటం, లేదా విహారయాత్రలు, విజ్ఞానయాత్రలు, పక్షులు పెంచడం, మొక్కలు పెంచడం, గార్డెనింగ్. ఇలాగ ఒక అభిరుచి అనేది అందరికీ సహజంగా ఒక ఇష్టంతో చేసే పని ఒకటుంటుంది. ఒక విరామ సమయంలో గానీ, సమయం దొరికితే చేసే పనిగా ఇష్టమైన పని ఒకటుంటుంది అభిరుచి. ఈ అభిరుచి అనేది మనకి ఒక హై స్కూల్ స్థాయిలో ఏర్పడడం అనేది మనం చూస్తాం. అప్పుడు మనకి ఆ ఒక పని చేస్తే మనకి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అది బుక్ రీడింగ్ కావచ్చు, ఆర్ట్‌లు వేయొచ్చు, బొమ్మలు వేయొచ్చు, లేదంటే పాటలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. ఈ అభిరుచి అనేది వయసుకి మాత్రమే సంబంధించింది కాదు. ఒక హై స్కూల్ స్థాయిలోను, ఒక కాలేజీ స్థాయిలోను ఎక్కువగా మనం ఆ అభిరుచితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత ఉద్యోగ జీవితంలో దాన్ని పక్కన పెట్టేయటం, ఆ తర్వాత సంసారంలో పడినప్పుడు మరీ పూర్తిగా వదిలేయటం అన్నది కరెక్ట్ కాదు. అభిరుచి అనేది ఒక ఆలంబనగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక సంతోషానికి కానీ, ఒక సమగ్రమైనటువంటి జీవితానికి. అంచేత అభిరుచిని మనము జీవితకాలం కొనసాగించవలసిందే. అది మనతోటి ఉండవలసిందే. ఎంచేతంటే మనకి సపోర్ట్‌గా ఉండేటువంటిదది. మనకి మానసికంగా మద్దతిస్తుంది, సపోర్ట్ చేస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గకుండా చూస్తుంది. ఇతరత్రా మనకి ఏదైనా మానసిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఆయా సమయాల్లో కొత్తగా వచ్చినప్పటికీ కూడా, ఈ అభిరుచి ద్వారా వచ్చే బలము, మనోబలం ఏదైతే ఉంటుందో, వాటిని ఎదిరించే అవకాశం ఉంటుంది. అవి ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఈ అభిరుచి, ఈ హాబీ అనేది. అంచేత తప్పనిసరిగా ఒక హాబీ అనేది ఉంటుంది అని తెలుసుకున్నాం. అయితే దాన్ని చదువు పూర్తయ్యే వరకు కొనసాగించి వదిలేసేవాళ్ళు కొంతమందుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదిలేసేవాళ్ళు కొందరుంటారు. అది నిజానికి అది కరెక్ట్ కాదు. ఎంచేతంటే అభిరుచి నీతో జీవితకాలం ఉండవలసిందే. లైఫ్ చివరి వరకు కూడా ఈ అభిరుచిని కొనసాగించగలగాలి. ఎంచేతంటే అది నీది కాబట్టి, అది నీ సొంతం కాబట్టి, నీకు బాహ్య ఆస్తుల కన్నా కూడా ఒక ఇల్లు, లేదంటే ఒక పొలము, లేదంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ గానీ, ఇతర వస్తువులు గానీ ఇవ్వలేనటువంటి ఒక మద్దతు, ఒక సపోర్టు, ఒక విశ్వాసం నీకు నీ అభిరుచి నుంచి లభిస్తుంది. దాన్ని నిలుపుకోవాలి. దాన్ని నిలుపుని కొనసాగించగలిగితే నీకు వయసుతో సంబంధం లేకుండా, నీకు ఒక్కో వయసులో ఒక్కోటి నీకు ఆకర్షణగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆకర్షణ తగ్గుతూ వెళ్తాయి. కానీ నీ అభిరుచి ఏదైతే ఉందో అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది ఇచ్చే ఆనందం నీకు కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఏ ఏజ్‌లో ఉన్నా సరే. వయసుకి సంబంధం లేదు. అభిరుచిని కొనసాగించగలిగితే. కొనసాగించాలి గూడా. ఒక చివరి దశలో చెప్పాలంటే అసలు అభిరుచే నీకు పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అభిరుచిలో నువ్వు సర్వాన్ని మర్చిపోవచ్చు. అదే దైవంగా నీకు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. అంచేత నిజానికి మనము మన అభిరుచి ఏదైతే మన హై స్కూల్ స్థాయిలో ఏర్పడతాయి, ఆ అభిరుచిని మనము అక్కడ పెంచుకుంటాం. కాలేజీ స్థాయి వరకు తీసుకొస్తాం. ఉద్యోగ ప్రవేశం వరకు ఉంటుంది. అక్కడి నుంచి అది బలహీనపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ పర్టిక్యులర్ హాబీని మనము, ఆ అభిరుచిని మనం కొనసాగించి తీరవలసిందే. దాని నుంచి మనకి ఒనగూడే అనేక ప్రయోజనాలు మనం తర్వాత జీవితంలో మనకి చాలా ఉపయోగిస్తాయి. ఆ హాబీని మనం కొనసాగిస్తున్నంత కాలం కూడా ఆహ్, అదిచ్చే మనోబలము, ఆనందము, ప్రశాంతత అనేది జీవితకాలం కొనసాగుతూ ఉంటుంది. అయితే అది ఆహ్, ఇహపరమైనటువంటి జీవితానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలిగించదు అనే ఒక భావంతో దాన్ని వదిలేయడం జరుగుతుంది. ఒక పాట అనేది కాలేజీ స్థాయిలో పాడొచ్చు, ఒక రచన చేయొచ్చు, కవిత్వం రాయొచ్చు, కథలు రాయొచ్చు, డాన్స్ నేర్చుకోవచ్చు, సంగీతం ఇవన్నీ ఉంటాయి.
హై స్కూల్ స్థాయి నుంచి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తారు. కానీ అది తప్పు. అది జీవితకాలం ఉండవలసిందే. ఆ అభిరుచి నీకు ఇష్టమైన పని అనేది లైఫ్ లాంగ్ కొనసాగవలసింది. ఎంచేతంటే అది ఎప్పుడు నిరంతరం కూడా నీకు బలాన్నిచ్చేటువంటిది. అది నీకు తోడు లాంటిది చెప్పాలంటే. అది నీకు మాత్రమే ఉండేటువంటి తోడది. నీ లైఫ్ ఎండింగ్ వరకు కూడా నీకు ఒక తోడుగా, నీకు ఒక బాసటగా, నీకు ఒక మద్దతుగా, నీకు ఒక విశ్వాసంగా, నమ్మకంగా ఎవరు ఏం చేసినా, ఎవరు వదిలేసి వెళ్ళినా సరే నీతో కూడా ఉండేది నీ హాబీయే కాబట్టి, అభిరుచే కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఏదైనా అభిరుచి అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందని చెప్పుకున్నాం. దాన్ని ఒక హై స్కూల్ స్థాయి, కాలేజీ స్థాయి వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం జరుగుతూ ఉంటుంది. అది తప్పు. జీవితకాలం కొనసాగించాలి. ఒకవేళ ఏ అభిరుచి లేదు అనుకున్నట్లయితే అభిరుచిని కలిగించుకోవాలి. అభిరుచి వ్యక్తిత్వ సంపద అని అనుకోవాలి. అది మన పర్సనాలిటీ ఎసెట్ అది. మన ఆస్తి అది. దానిని మనం నిరంతరం బయట ఆస్తులను కాపాడుకుంటాం కదా! మనకి సంబంధించిన మన ఫ్లాట్స్ గానీ, మన ఇళ్ళకి సంబంధించి గానీ, మన వాహనాలకి సంబంధించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం. వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటాం, ఇంపార్టెంట్‌గా చూసుకుంటాం. మనది అనే భావన, మనలోనే అవి ఉన్నట్టుగా భావనతోటి వాటి మీద అంతంత అనుబంధాలు పెంచుకుంటాం. మరి అవి కొంతకాలం వస్తాయి, కొంతకాలం ఉండవు. కానీ జీవితకాలం ఉండేది అభిరుచి కాబట్టి, నువ్వెక్కడున్నా నీతోటి ఉండేది అభిరుచి. నువ్వు ఎలా ఉన్నా నీతోటి ఉండేది అభిరుచి. కాబట్టి ఈ అభిరుచిని మనము మనదిగా భావించి, అదేదో వయసుకి సంబంధించింది కాదది. అదేదో ఒక చదువు టైంలో నేను పాటలు పాడేవాడినండి. లేదంటే కథలేవో రాసేవాడినండి అప్పుడు. ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకున్నానండి. ఆ సమయంలో ఇంక వదిలేశానండి. తర్వాత సంసారంలో పడి వదిలేశానండి. అలా వీల్లేదు. ఆ అభిరుచి అనేది ఆ సంతోషాన్ని, ఆ మద్దతుని నువ్వు జీవితకాలం కొనసాగించవలసిందే. అంచేత ఏదైనా హాబీ ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని కొనసాగించాలి. అది ఎట్టి పరిస్థితుల్లో మారడానికి వీల్లేదు. దాని నుంచి మనకు అనుకునే ప్రయోజనాలు అనంతమైనవి. అవి జీవితాంతం మనకు తోడుగా ఉండేటువంటివి, బాసటగా ఉండేటువంటివి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. అభిరుచి లేకపోతే అభిరుచిని కలిగించుకోవాలి. ఏది పని మనం చేస్తుంటే మనకి సంతోషం కలుగుతూ ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అలాగని చెప్పి అది ఒక మన పతనానికి కారణమయ్యే వాటిని కాదు. మనకి మంచిని చేసే వాటిని, మనకి మద్దతుగా నిలిచే వాటిని, మనల్ని బయట గౌరవంగా నిలిపే పరిస్థితి ఉన్న వాటిని మనం డెవలప్ చేసుకోవాలి. తద్వారా జీవితంలో ఒక వయసులో మనకి ఒక ఆలంబనగా, ఒక మద్దతుగా మొదలైంది. చివరికి ఆ మద్దతు మీదే మనము నిలబడే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అభిరుచికి అంత శక్తి ఉంది. అది అంత శక్తివంతం అవుతుంది. ఆ తర్వాత దాన్నే మనం బిలీవ్ చేస్తూ, దాన్నే మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అంచేత అభిరుచి లేదు అనుకుంటే ఒక కొత్త అభిరుచిని ఏర్పాటు చేసుకొని, ఆ అభివృద్ధిలో మమేకమవుతూ దాన్ని జీవితకాలం కొనసాగించినట్లయితే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఇతరుల మీద ఆధారపడనవసరం లేనట్టు మానసికంగా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం కాపాడగలది ఈ హాబీ కాబట్టి తప్పనిసరిగా ఈ అభిరుచిని మనం ఒక బాల్య స్థితిలో మనకు ఏర్పడ్డ ఈ అభిరుచిని టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ మనము కంటిన్యూ చేసి తీరవలసిందే. దాని నుంచి ప్రయోజనం పొంది తీరవలసిందే.